వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో అత్యంత రహస్యమైనది, ఎవరు కనిపెట్టలేనిది మరణం మాత్రమే. ఆ మరణం ఎప్పుడు సంభవిస్తుందంటే ఎవరు చెప్పలేనటువంటి సమాధానం చాలానే ఉంది. ప్రధానంగా ఈ సంఘటన చూస్తే ఇది అవుననే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కారులో కూర్చున్నటువంటి ఇద్దరి ప్రాణాలు తీసింది ఒక గోడ. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి తిరుపతికి చెందిన జగన్నాథ్ రెడ్డి, ఇక వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి కారు డ్రైవర్ సంతోష్ ఇద్దరు కూడా స్పాట్ లోనే మృతి చెందారు. ఓ భవనం ముందు కారు పార్కు చేసేటువంటి సమయంలో ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్నటువంటి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ శిథిలాలు కారు పైన పడడంతో కారు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. స్పాట్ లోనే మృతి చెందారు కారులోని జగన్నాథ్ తో పాటుగా సంతోష్. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ను మనం చూడొచ్చు. ప్రధానంగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనం పక్కన బలమైనటువంటి ఈదురు గాలులతో వర్షం తాకిడి విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాణంలో ఉన్నటువంటి గోడను, అంటే అప్పుడే కట్టినటువంటి ఆ గోడ ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి. విపరీతమైనటువంటి వాన పడుతున్నటువంటి నేపథ్యంలో, గాలివాన బీభత్సం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతసేపు ఆగి ఆ ప్రాంతం నుంచి మనం వెళ్దాం అనేటువంటి ఆలోచన చేసి కారును అక్కడ పక్కనే పార్కు చేశారు వీరిద్దరు కూడా. భారీ స్థాయిలో పడుతున్నటువంటి వర్షం, దుకాణాల షెడ్లు కూడా ధ్వంసం అయిపోతున్నటువంటి తీరు, బలమైనటువంటి గాలులు వీస్తున్నటువంటి వైనం, మరోవైపు గాలివాన సృష్టిస్తున్నటువంటి బీభత్సం, రైల్వే విద్యుత్ వైర్లు కూడా తెగిపడడం, విద్యుత్ వైర్ల పైన భారీ చెట్లు కూడా పడిపోయినాయి, రైల్వే రాకపోకలు కూడా కొంతసేపు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో దేవరకద్ర మండల కేంద్రంలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి జగన్నాథ్ రెడ్డి, వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి కారు డ్రైవర్ సంతోష్ కూడా కారును పక్కనే నిలిపివేయడం జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి గోడ ఒక్కసారిగా ఆ గాలివాన ధాటికి అటు ఇటు కదులుతూ కిందే ఉన్నటువంటి కారు పైన పడిపోయింది. కారులో ఉన్నటువంటి ఫ్రంట్, అంటే పై పార్ట్ మొత్తం కూడా నుజ్జు అవ్వడంతో కారులో ఉన్నటువంటి సంతోష్, జగన్నాథ్ ఇద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిని హాస్పిటల్ కి తీసుకువెళ్లినా వారిని మృత్యువు నుండి కాపాడేటువంటి ప్రయత్నం చేయలేకపోయారు వైద్యులు. ఒక్కసారిగా 4వ అంతస్తు గోడ కూలి శిథిలాలన్నీ కూడా కారు పైన బలంగా పడినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వర్షం తాకిడికి ఆ ప్రాంతంలో అల్లకల్లోలంగా ఒక్కసారిగా మారిపోయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మృత్యువుకు సంబంధించినటువంటి అంశమే మెదులుతూ ఉంటది. కొంతవరకు ప్రాణాల నుండి కాపాడుకోవడానికి, లేదా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో, కారులో ఉంటేనే కొంతవరకు మనం సేఫ్ ఏమో, బయటికి వెళ్తే ఆ గాలివాన బీభత్సానికి, భారీ స్థాయిలో పడుతున్నటువంటి వర్షానికి, ఈదురు గాలులు దాటికి మనం ఉండేటువంటి అవకాశం, పరిస్థితి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కారులోనే తల దాచుకుందాం అనుకున్నారు, కానీ ఆ కారులోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో మనకి మృత్యువు గురించి మరోసారి తెలియజేస్తూనే ఉంటుంది.